అందరికీ నమస్కారం. ప్రాథమిక స్థాయి కాంప్లెక్స్ సమావేశాలలో భాగంగా మీ అందరితో ఈ రకంగా ఇంటరాక్ట్ కావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కాంప్లెక్స్ సమావేశాలలో నూతనంగా ఎస్జిటి ఉపాధ్యాయులుగా ఉద్యోగ ఉద్యోగంలో చేరినటువంటి టీచర్స్ కూడా ఉన్నారు. వారందరికీ కూడా జిల్లా విద్యాశాఖ పక్షాన, అకాడమిక్ వింగ్ పక్షాన ప్రత్యేకమైనటువంటి శుభాభినందనలు తెలియజేస్తున్నాను. మనందరికీ తెలిసిన విషయమే, గత 2.5 ఏళ్లుగా మన రాష్ట్రంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అనే కార్యక్రమాన్ని లర్నింగ్ ఇంప్రూవ్మెంట్ అంటే క్వాలిటీ ఇంప్రూవ్మెంట్లో భాగంగా మనం చేపట్టడం జరిగింది. మరి ఇందులో కొన్ని కీలకమైనటువంటి కాంపిటెన్సీస్ని మనం అనుకున్నాం. ఉదాహరణకి తెలుగు మరియు ఇంగ్లీష్లను తీసుకున్నట్లయితే రీడింగ్, ఓరల్ రీడింగ్ ఫ్లూయెన్సీ, రీడింగ్ అండ్ కాంప్రహెన్షన్ మరియు రైటింగ్. ఇట్లాగా ఈ 4 రకాలైనటువంటి కీలక కాంపిటెన్సీస్ మనకి ఉన్నవి. మరి మ్యాథమెటిక్స్ కనుక తీసుకున్నట్లయితే నంబర్ ఐడెంటిఫికేషన్, నంబర్ కంపారిజన్, అదే రకంగా గణితంలో ఉన్నటువంటి 4 చతుర్భుజ ప్రక్రియలు ఇవన్నీ కూడా మనకి కాంపిటెన్సీస్గా ఉన్నవి. గత 2 సంవత్సరాల ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే నిజంగా చాలా అద్భుతాలు మనం సాధించాం. మన స్కూళ్ళకు వచ్చిన పిల్లవాడు కనీసం చదివేటట్టు మనం చేయగలిగాం. కానీ ఈ చదువుతున్న విద్యార్థుల సంఖ్య ఎంత అని కొంత మనం పరిశీలిస్తే ఆశించిన మేరకు ఈ ఫలితాలు వచ్చినట్టుగా మనకు కనబడడం లేదు. అయినా నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మనం ఎఫ్ఎల్ఎన్ అనే కార్యక్రమం ద్వారా నిజంగా చాలా క్వాలిటీలో ఇంప్రూవ్మెంట్ తీసుకురాగలిగాము. మరి ఈ సంవత్సరం ఈ ఎఫ్ఎల్ఎన్ని మరింత ముందుకు మన జిల్లాలో తీసుకెళ్ళాలి అన్న ఉద్దేశంతో అన్ని కాంపిటెన్సీస్ని మనం తీసుకోవట్లేదు. ఉదయం పూట జిల్లా విద్యాధికారి గారు వారి సందేశంలో మీకు చెప్పడం జరిగింది. ఈసారి మనం ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యంతో, ఒక టార్గెట్తో ముందుకెళ్తున్నాం. అదేంటంటే కనీసం ఒక కాంపిటెన్సీని తీసుకొని జిల్లాలో ఆ కాంపిటెన్సీ 100% మనం సాధించేలా చూద్దాం అన్న లక్ష్యాన్ని మనం ముందుకు పెట్టుకోవడం జరిగింది. మరి ఒక కాంపిటెన్సీ ఏంటది? రీడింగ్ అనే ఒక కాంపిటెన్సీని తీసుకుందాం. ఈ ఒక రీడింగ్ అనే కాంపిటెన్సీని మనం తీసుకున్నట్లయితే దీన్ని 100% మనం సాధిద్దాం అన్న ఒక లక్ష్యం. అంటే మన జిల్లాలో ఏ స్కూల్లో ఏ పిల్లవాడిని తీసుకున్నప్పటికీ కూడా ఖచ్చితంగా తెలుగు మరియు ఇంగ్లీష్‌లలో వాడు కనీసం చదవడం అనేది రావాలి అన్న ఒక లక్ష్యాన్ని మనం పెట్టుకుంటాం. ఇది కష్టసాధ్యమైంది కావచ్చు, కానీ అసాధ్యమైతే కాదు. ఇప్పటికే మనం పిల్లవాళ్ళని చదువు పట్ల ఆసక్తి కలిగించేలా చేయగలిగాము. చాలామంది పిల్లలు నేను కానీ, గౌరవ డిఈఓ గారు కానీ, మిగతా అధికారులు కానీ పర్యవేక్షణలో తెలుసుకున్న విషయాలు ఏంటంటే, చాలా మటుకు స్కూళ్ళల్లో ముఖ్యంగా ప్రాథమిక స్థాయి బడులలో పిల్లలు చాలా మటుకు ఉత్సాహంగా చదవడం నేను చూస్తూ ఉన్నాను. ఇది ఇంకొంచెం మనం ముందుకు తీసుకువెళ్తూ 100% అందరు పిల్లలు కూడా చదివేటట్టుగా మనం ఒక ప్రోగ్రామ్‌ని మనం తీసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్‌కి మనం పెట్టుకున్న పేరేంటంటే స్పార్క్, స్పెషల్ ప్రోగ్రామ్ ఫర్ అడ్వాన్స్‌మెంట్ ఇన్ రీడింగ్ స్కిల్. I repeat again, SPARK, Special Program for Advancement in Reading Skill. ఈ కార్యక్రమం ద్వారా మనము మన జిల్లాలో అసలు ఇంకా చదవడం రాని పిల్లవాడు అంటూ ఎవరు ఉండకూడదు అన్న ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటున్నాం. ఫలితంగా 100% పిల్లలందరూ చదివేటట్టుగా ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నాం.
ఇది నిజానికి కూడా దీంట్లో ఎలాంటి అతిశయోక్తి కూడా ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ బేస్ లైన్ మనం తీసుకున్నాము. బేస్ లైన్‌లో 100% డాటా ఆన్‌లైన్‌లో సబ్మిట్ చేసినటువంటి దాఖలాలు లేవు. కానీ బేస్ లైన్ పెట్టుకున్నాము, మిడ్ లైన్ పెట్టుకున్నాము. బేస్ లైన్ నుండి మిడ్ లైన్‌కి చేసిన ఈ ప్రయాణంలో ఎంతమంది బేస్ లైన్‌లో చదవగలిగే స్థితిలో ఉన్నవారు ఉన్నారు. ఎంతమంది చదవలేని స్థితిలో ఉన్నారు. ఈ చదవలేని స్థితిలో ఉన్నటువంటి ఎంతమందిని మనం మిడ్ లైన్‌కొచ్చేసరికి మనం చదివే స్థితికి మార్చగలిగినాము. మరి మిడ్ లైన్‌లో కొంత మనకు అవగాహన వచ్చుండాలి ఇప్పటికి. మిడ్ లైన్‌లో మనం అంత 20%, 30% లేదా 40% మనం సాధించి ఉండవచ్చు. ఈ 40% మనం లేదా 50% మనం 100%కి తీసుకువెళ్ళాలి. అది ఎండ్ లైన్ యొక్క లక్ష్యం. సో, ఈసారి మనకు తెలిసిందే బేస్ లైను, మిడ్ లైన్, ఎండ్ లైన్. అంటే అకాడమిక్ ఇయర్ బిగినింగ్‌లో బేస్ లైన్ పెట్టుకొని, మధ్యలో మిడ్ లైన్ పెట్టుకొని, చివరాఖరికి ఎండ్ లైన్ పెట్టుకుంటాం. కేవలం సమ్మేటివ్ 1, సమ్మేటివ్ 2 ఎగ్జామ్స్ ద్వారా కాకుండా, ఫార్మేటివ్ ఎగ్జామ్స్ ద్వారా కాకుండా, అసలు క్వాలిటీ ఎక్కడ తీసుకొస్తున్నాము అన్న అంశాన్ని దృష్టిలో పెట్టుకొని, బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అనేది మన కోసం మనం ఒక అసెసింగ్ టూల్ లాగా పెట్టుకుంటున్నాం. తద్వారా ఆశించిన మేర అభ్యసన ఫలితాలు ఎంతవరకు సాధించాము అన్నది ఒక స్పష్టమైన అవగాహన మనకు కలుగుతుంది. అందుకే మనం ఈసారి కూడా ఏం చేసామంటే, లాస్ట్ టైం 100% రీడింగ్ సాధిద్దాం అని అనుకున్నాం. అసలు అనుకున్న ఆశయం కూడా అందరికి రీచ్ కాలేకపోయింది. ఈసారి ఆశయం అయితే అందరికి రీచ్ అవుతుంది. దాన్ని ఖచ్చితంగా కలిసికట్టుగా మనం సాధిద్దామన్న సత్సంకల్పం మనకిప్పుడు ఉన్నది. సో, ఎండ్ లైన్ కల్లా జిల్లాలో ఏ విద్యార్థి కూడా చదవడం రాకుండా ఉండకూడదు. ఇది మన యొక్క ఉద్దేశం. మరి ఈ ఉద్దేశాన్ని నెరవేర్చుకోవాలి అంటే వాస్తవానికి ప్రాక్టీసింగ్ టీచర్స్ మీకు చాలా ఐడియాస్ ఉంటాయి. చాలా సమస్యల పట్ల అవగాహన ఉంటుంది. ఏం చేస్తే సాధించగలుగుతామనేది మీకు ఒక స్పష్టమైన అవగాహన ఉంటుంది. అయినప్పటికీ కొన్ని మీకు తెలుసు కావచ్చు. మా వైపు నుండి జిల్లా విద్యాశాఖ పక్షం నుండి, జిల్లా విద్యాశాఖ నుండి కొన్ని సజెస్టివ్ యాక్టివిటీస్‌ని మేమిక్కడ ప్రపోజ్ చేయడం జరుగుతుంది. ఆ సజెస్టివ్ యాక్టివిటీస్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏది గాని మనం అనుకుంటే జరుగుతది. కానీ ఊరికే అనుకుంటే కాదు. దయచేసి నోట్ చేసుకోండి. మనం ఏదైతే అనుకుంటున్నామో దాన్ని పేపర్ పైన పెట్టుకోండి. యెస్. బై ది ఎండ్ ఆఫ్ మనం ఎండ్ లైన్‌కొచ్చేసరికి 100% రావాలి. అది మన యొక్క పేపర్ పైన పెట్టుకోండి. 100% సాధించాలి. యెస్. 100% సాధించడానికి ఇప్పుడు అనాలిసిస్ ఉండాలి. ఇప్పటివరకు ఏంటి? ఎంతమందికి చదవడం వచ్చు? ఎంతమందికి చదవడం రాదు? చదవడం వస్తే ఎంతమంది ఏ స్థాయిలో చదవగలుగుతున్నారు? ఈ చదవడం రాని విద్యార్థులకి ఎక్కడ సమస్య ఉంది అన్న గుర్తింపు జరిగితే, మరి ఈ చదవడం రాని పిల్లలకి ఇక్కడ సమస్య ఉంది అంటే, ఆ సమస్యను టార్గెటెడ్‌గా మనం ఒక స్ట్రాటజీ రూపొందించుకున్నట్లయితే ఖచ్చితంగా 100% దిశగా మనం అడుగు ముందుకు వేయగలిగిన వాళ్ళం అవుతాం. ఇదొక ప్రొఫెషనల్ టీచర్‌గా ఖచ్చితంగా మీ అందరికీ గూడా బికాజ్ యూ ఆర్ ఆల్ ప్రొఫెషనల్ టీచర్స్. మీకు ఖచ్చితంగా ఎలా వెళ్ళాలన్న అవగాహన అయితే ఉండాలి. మరి లేకున్నా అట్‌లీస్ట్ ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఒక విధానంలో వెళ్తే ఒక అవకాశం అయితే ఉంది. ఫస్ట్ జరగాల్సింది పేపర్ వర్క్. ఐ డోంట్ నో హౌ మెనీ ఆఫ్ యూ have already done such kind of paper work or aware about this kind of paper work. ఒక టాస్క్ అనుకున్నప్పుడు టాస్క్ ఎలా మనం ఫుల్‌ఫిల్ చేయాలి అన్న దానికి ఒక పక్కా ప్రణాళిక వేసుకుంటే మనం ముందుకెళ్ళగలుగుతాం. నేను ప్రణాళిక వేసుకోమని అంటున్నాను. ఈ రకమైనటువంటి మీరు అనాలిసిస్ చేసుకోండి. చేసుకున్న తర్వాత యెస్. ఇక్కడ గ్యాప్ ఉంది. ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ఏం చేయొచ్చు? ఈ గ్యాప్‌ని ఫిల్ చేయడానికి ఏం చేయొచ్చు? అది కూడా పేపర్ మీద పెట్టుకున్నట్లయితే ఒక టార్గెట్ ఓరియెంటెడ్‌గా పిల్లవానికి మనం ఇస్తున్నట్లయితే
పిల్లవాడిలో కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది. యెస్, నేను చదవగలుగుతున్నా, నేను ఒకటి అచీవ్ చేసినా అన్న నమ్మకం వాడికి కలిగినప్పుడు డెఫినిట్‌గా వాడు అక్కడితో ఆగడు. వాడు ఇంకా ముందుకెళ్తాడు. మనం గూడా యాస్ ఎ డిపార్ట్‌మెంట్‌గా మన ప్రొఫెషనల్ కెరియర్‌లో యెస్, నేనిది సాధిస్తున్నా. నా స్కూల్‌లో ఇది సాధించాను. నా క్లాస్ రూమ్‌లో ఇది సాధించాను అన్న నమ్మకం మీకు కలిగితే మీరు గూడా ఈ యొక్క టాస్క్‌తో ఆగరు. మీ అంతట మీరు సొంత లక్ష్యాలను పెట్టుకొని ఇంకా ముందుకెళ్ళే అవకాశం ఉంది. సరే. జిల్లా నుండి, అకాడమిక్ వింగ్ నుండి మేము కొన్ని అనుకున్నాం స్ట్రాటజీస్. వాటిని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. దీస్ ఆర్ ఆల్ సజెస్టివ్ యాక్టివిటీస్ ఓన్లీ. మీకు ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేసుకోవచ్చు. లేదా దీన్ని మరింత ఉన్నతంగా కూడా చేయొచ్చు. సో, అందులో ఫస్ట్ మేము అనుకుంటుంది ఏంటంటే ఫస్ట్ డైలీ రీడింగ్ అసైన్‌మెంట్. ఇది అందరూ ఇస్తున్నారు, ఇవ్వట్లేదని కాదు. కానీ ఒక క్వాలిటేటివ్ రీడింగ్ అసైన్‌మెంట్ అనేది జరగట్లేదు. అంటే ఏదో ఒక మాట ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. పుస్తకం, పుస్తకం, పుస్తకం అని అనకండి. పుస్తకం అంటే ఏదైతే టెక్స్ట్ బుక్ ఉంటదో కొన్నిసార్లు ఇది పిల్లవాడికి బోర్‌గా గూడా ఉంటది. సో, వాడికి చదువుకోవడానికి వెరైటీ ఆఫ్ మెటీరియల్ అందుబాటులో ఉండాలి. అందుకనే మనం గత 2 ఏళ్లుగా రీడింగ్ క్యాంపెయిన్ పెట్టుకుంటున్నాము. రీడింగ్ కార్నర్స్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాము. లైబ్రరీస్ పెడుతున్నాము. లైబ్రరీ పీరియడ్ ఖచ్చితంగా ఉండాలంటున్నాము. లైబ్రరీ పుస్తకాలు ఇంటికివ్వాలి. కథల పుస్తకాలు ఇంటికివ్వాలి. డైలీ చదవాలి. కథలు చదివిపించాలని పెట్టుకుంటున్నాం. అసలు ఉద్దేశ్యం అది. ఎందుకంటే సమ్‌టైమ్స్ మన టెక్స్ట్ బుక్‌లో ఉన్నది బోర్ కొట్టొచ్చు. వాడికి వెరైటీ ఆఫ్ రీడింగ్ మెటీరియల్ వాడి ముందు పెడితే వాడే చదువుకుంటాడు. వాడికి నచ్చింది చదువుకుంటాడు. ఇది భావన. కాబట్టి డైలీ రీడింగ్ అసైన్‌మెంట్స్ ఇచ్చేటప్పుడు ముఖ్యంగా చిన్న చిన్న షార్ట్ స్టోరీస్‌ని మీరు రీడింగ్ అసైన్‌మెంట్‌గా ఇవ్వండి. అది వాడి ఏజ్‌కి, వాడి తరగతికి అప్రాప్రియేట్ ఉండేటట్టుగా మనం ప్లాన్ చేసుకోవాలి. ఫలితంగా ఈ ఈ ఇలాంటి డైలీ రీడింగ్ యాక్టివిటీ ఇవ్వడం ద్వారా వాడి యొక్క వొకాబులరీ గాని, వాడి యొక్క రీడింగ్ ఫ్లూయెన్సీ గాని ఖచ్చితంగా మారుతుంది పిల్లవాడు. మరి ఈ టాస్క్ ఇచ్చేటప్పుడు టెక్స్ట్ బుక్‌లోని చిన్న చిన్న పారాగ్రాఫ్‌లని పారాగ్రాఫ్‌ల నుండి ప్యాసేజ్‌ల నుండి ఎక్సెప్ట్స్ అంటే ఏదన్నా తీసి రాయమనడం, చిన్న చిన్న షార్ట్ స్టోరీస్ గాని, పోయెమ్స్ గాని ఆహ్, వాడికి అసైన్‌మెంట్‌గా ఇవ్వడం. ఇది డైలీ రీడింగ్ అసైన్‌మెంట్ ఒకటి. నంబర్ 2 డిస్‌ప్లే బోర్డ్ యాక్టివిటీ. రోజు స్కూల్‌లో ఏం చేయండి, ఒక పోయెమ్‌ని డిస్‌ప్లే బోర్డ్ మీద రాయండి. లేదా ఒక రైమ్‌ని రాయండి. ఒక శ్లోకాన్ని రాయండి. ఓకే. ఏంటంటే ఏదైతే డిస్‌ప్లే బోర్డ్ మీద రాస్తారో అది ఆ రోజు పిల్లలందరూ కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి. మనం కూడా గట్టిగా రిసైట్ చేస్తూ 4, 5 సార్లు ఆ పోయెమ్‌ని మనం పాడడమో ఏదో చెయ్యాలి. చేస్తే ఖచ్చితంగా పిల్లవాడు అది కూడా వాడు కూడా చేస్తాడు. ఇది డిస్‌ప్లే బోర్డ్ యాక్టివిటీ. యాక్టివిటీ నంబర్ 2. ఇది కూడా సజెస్టివ్ యాక్టివిటీ. ఒప్పుకున్నంత సేపు ఒప్పుకున్న వాళ్ళు చేయొచ్చు. తర్వాత ఈ బోర్డ్ మీద రాసినటువంటి ఈ పోయెమ్‌ని, రైమ్‌ని, శ్లోకాన్ని ఒక పిల్లవాడు అంటే పిల్లవాడు టర్న్స్ అంటే ఒకరి తర్వాత ఒకరు డిస్‌ప్లే బోర్డ్ మీద ఉన్న మెటీరియల్‌ని చదవడము, లౌడ్‌గా రీడ్ చేయడం చేయాలి. ఇది కొంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది పిల్లవాడికి లౌడ్‌గా రీడ్ చేయడం అన్నది. తర్వాత రీడింగ్ కార్నర్స్. ఇది ఆల్రెడీ చాలా ఏళ్ల నుండి మనం చెప్తా ఉన్నాం. రీడింగ్ కార్నర్స్ ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పేసి. ఫీల్డ్ మీదకి వెళ్తే లైబ్రరీ పుస్తకాలు ఉంటున్నాయి గానీ యూజ్ చేయట్లేదు. రీడింగ్ కార్నర్స్ కోసం కొన్ని బుక్ ర్యాక్స్ ఇవ్వడం జరిగింది గానీ అవి అలాగే ఉంటున్నవి. ఇంకా కొన్ని స్కూళ్ళల్లో మరో రకమైన అబ్జర్వేషన్. ఇది నెగెటివ్ అబ్జర్వేషన్ అయితే ఇప్పుడు ఇది పాజిటివ్ అబ్జర్వేషన్. అసలు కదా బుక్ ర్యాక్స్ లేవు, ఇలాంటివి లేవు. కానీ దే ఆర్ మెయింటైనింగ్ రీడింగ్ కార్నర్స్. అంటే ప్రత్యేకమైన రూమ్ గూడా లేదు. ఒక కార్నర్‌లో వాళ్ళు తీగలు కొట్టుకుంటారు, దారాలు పెట్టుకుంటారు. దానికి స్టోరీ కార్డ్స్ అన్ని తగిలిస్తారు. లేదా పిల్లవాళ్ళతో మెటీరియల్ చేయిస్తారు. వాటిని అక్కడ అతికిస్తారు. ఈ రకమైనటువంటి ఒక రీడింగ్ కార్నర్ మనం క్రియేట్ చేయగలుగుతాం. ఇక్కడ నేను మీకొక సజెషన్ ఇవ్వదలుచుకుంటున్నా. అంటే ఇక్కడ
రీడింగ్ కార్నర్ క్రియేట్ చేయడానికి బంచ్ అని వందల పుస్తకాలు ఏమి అక్కర్లేదు. టీచర్స్గా మీరు ఒక రీడింగ్ కార్నర్ క్రియేట్ చేయాలనుకుంటే మీ స్కూల్లో అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలు ఏమైనా అక్కడ పెట్టండి. ఈ పెట్టడం అంటే డిస్ప్లేలో కనిపించాలి. ఎప్పుడు అల్మారా లోపల ఉండద్దు. అది అల్మారాకి డోర్లు ఉండకూడదు. అవి కనిపిస్తూ ఉండాలి. కనిపిస్తుంటే ఆ పుస్తకాన్ని ముట్టుకోబుద్దవుతుంది. ఎక్కడో అల్మారాలో పెడితే పుస్తకాన్ని ముట్టుకోలేము. అది ఇక్కడ ఇంకో సూచన. పుస్తకాలు ఉన్నవి, కొత్త పుస్తకాలు మీరు కొనలేరు. యెస్, నో ఇష్యూ అండి. మీరేం చేయొచ్చు, మీ ఇంట్లో పాత న్యూస్ పేపర్ అంతా తీసుకొని రండి. లేదా పాత మ్యాగజైన్స్ ఏమైనా ఉంటాయి తీసుకొని రండి. తీసుకొని వచ్చేసి అక్కడ పిల్లవాడికి అందుబాటులో పెట్టండి. పెట్టి ఈ పాత న్యూస్ పేపర్లు, మ్యాగజైన్లతోటి రకరకాలైనటువంటి యాక్టివిటీస్ మనం చేయించవచ్చు. అందులో పలానా బొమ్మలను కట్ చేయండి అని చెప్పడము. లేదా పలానా అడ్వర్టైజ్మెంట్ ఉంది దాన్ని కట్ చేసి అతికించమని చెప్పడము. ఇట్లా మనం చేయడం ద్వారా వాడికి వెరైటీ ఆఫ్ వొకాబులరీ వాడు అందుబాటులోకి వస్తుంది. ఒక అడ్వర్టైజ్మెంట్ ఉంది దాన్ని కట్ చేసి అన్నప్పుడు దానిపైన ఉన్నటువంటి వొకాబులరీ చదువుకుంటాడు, వాడు అడుగుతాడు. లేకపోతే మొత్తానికి ఆ అక్షరాలతోటి, ఆ పదాలతోటి, ఆ సెంటెన్సెస్ తోటి ఒక ర్యాపో అనేది వాడికి డెవలప్ అవుతుంది. ఫలితంగా కొంత రీడింగ్ అనేది సాధ్యమవుతుంది. సో ఇట్లా రీడింగ్ కార్నర్స్ క్రియేట్ చేయడము. ప్లస్ ఇక్కడ నేను అన్నట్టుగా ఈ యాక్టివిటీ కాకుండా కొంత గ్రూప్ యాక్టివిటీ కూడా ఇవ్వచ్చు. ఒక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కూర్చొని పెట్టుకొని వాడి ముందు పేపర్ పెట్టేసి ఇందులో ఈ పలానాది ఉంది బిడ్డ, దీన్ని కట్ చేసి తీయండి. ఇది చూడడం రాదు, కట్ చేసి తీస్తారు. వాడు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. లేదా ఈ పలానా బొమ్మకు సంబంధించిన కొంత ఇది ఉంది దాన్ని తీయండి. ఇట్లా చేస్తే వాళ్ళు ఖచ్చితంగా న్యూస్ పేపర్లోని అంశాన్ని వాళ్ళు గుర్తుపట్టడమే కాకుండా దాన్ని కట్ చేయడం, దాన్ని చదివే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ డౌట్స్ తోటి మీ దగ్గరికి వచ్చి చాలా కొంత మీతో ప్రొయాక్టివ్గా ఇంటరాక్ట్ అయ్యే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. సో ఇట్లా నేను ఇప్పటివరకు డైలీ రీడింగ్ అసైన్మెంట్, డిస్ప్లే బోర్డ్ యాక్టివిటీ, రీడింగ్ కార్నర్స్ ఈ 3 యాక్టివిటీస్ నేను చెప్పడం జరిగింది. ఇవి జరగట్లేదని కాదు, ఇలాంటివి చేయట్లేదని కాదు. ఇంకొంత ప్రొఫెషనల్గా మనం మనసు పెట్టి చేసినట్లయితే పాజిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇంకో యాక్టివిటీ చెప్తాను. ఆడియో విజువల్ సెషన్స్ అంటే స్టోరీస్ని ప్లే చేస్తూ ఉండాలి. శ్లోకాస్ని, స్పీచెస్ని ప్లే చేస్తూ ఉండాలి. పొద్దున్నే స్కూల్కి వస్తారు, రావడానికన్నా ముందే ఒక 15 నిమిషాలు మనం ముందు వచ్చినట్లయితే ఒక శ్లోకాన్నో ఒక స్పీచ్ను మనం ప్లే చేస్తున్నట్లయితే పిల్లవాళ్ళు వింటారు. లేదా లంచ్ బ్రేక్ ఉంటుంది. లంచ్ బ్రేక్లో ఏం చేస్తారు, ఇలాంటి స్పీచెస్ని, శ్లోకాస్ని, పద్యాల్ని లౌడ్ స్పీకర్లో ప్లే చేయండి. ఒక పద్ధతి ప్రకారం ఒకరోజు శ్లోకం కావచ్చు, లేదా ఒక వారం అంతా శ్లోకాలు కావచ్చు, ఇంకో వారం అంతా ఇంకో స్పీచ్లు కావచ్చు, వాళ్ళకి అర్థమయ్యేటి. సో లెట్ దెమ్ లిజన్ టు ద లాంగ్వేజ్ని వాడికి వినిపించే ప్రయత్నం చేయండి. ఇట్ మే బి తెలుగు, ఇట్ మే బి ఇంగ్లీష్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో ఆ వినిపించే క్రమంలో, ఆ వినే క్రమంలో అంటే పాఠశాల మొత్తం కూడా ఇది కామన్గా జరిగే యాక్టివిటీ. లౌడ్ స్పీకర్లో ఇది నడుస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా కొంత ఇన్పుట్ అనేది వాడికి వెళ్తూ ఉంటుంది. ఇది మనకు కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ 5వ యాక్టివిటీ, దీన్ని మనం కాస్త ఇగ్నోర్ చేసాము. నిన్న R&Dలో కూడా గతంలో నేను తెలుసుకోవడం జరిగింది. నాకు పాజిటివ్ ఇన్పుట్స్ వచ్చాయి. డిక్టేషన్ యాక్టివిటీ ఎవ్రీ ఆల్టర్నేట్ డే లేదా 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఈరోజు డిక్టేషన్ ఉంటుంది. ఎస్, వాడికి ఇమీడియట్ రివార్డ్ లాగా ఉంటుంది. నేను నిజంగా కూడా నా పరిశీలనలో, నా ఎక్స్పీరియన్స్లో నేను చూసింది ఏంటంటే, మనం డిక్టేషన్ పెడితే వాడు చాలా ఇంట్రెస్ట్గా డిక్టేషన్ రాస్తాడు. ఆ డిక్టేషన్ని వాడు ఏం చేస్తాడు, మళ్ళీ సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవడం ద్వారా నాకు ఇవి తప్పులు పోయాయని చెప్పి వాడే సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటాడు. ఇంప్రూవ్మెంట్ వాడికి కనిపిస్తుంది కాబట్టి
ఈ డిక్టేషన్ ద్వారా వాడు చాలా నేర్చుకోవడానికి అవకాశం అయితే ఉంది. తర్వాత వీకెండ్ క్రియేటివ్ యాక్టివిటీస్. ఇందుకు మనం ఏం చేస్తున్నామంటే రోల్ ప్లేస్, వీకెండ్ క్రియేటివ్ యాక్టివిటీస్లో రోల్ ప్లేస్, స్టోరీ టెల్లింగ్, స్కిట్ అండ్ డ్రామా, ఈ 3 నేను తీసుకుంటున్నాను. రోల్ ప్లేస్, వాడికి నిత్య జీవితంలో లాంగ్వేజ్ ఎక్కడ అవసరం పడుతుంది అన్నది తీసుకొని అలాంటి ఒక సందర్భాన్ని క్రియేట్ చేసి రోల్ ప్లేస్ చేయించడం అనేది చాలా చాలా పిల్లవాడికి ఆసక్తికరంగా ఉంటుంది, ఇంట్రెస్టింగ్గా పాల్గొంటాడు. అండ్ అట్ ద సేమ్ టైం తద్వారా వాడు లాంగ్వేజ్ అనేది నేర్చుకుంటాడు. తర్వాత స్టోరీ టెల్లింగ్, ఇది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్తానండి. స్టోరీ టెల్లింగ్ ఈజ్ వన్ సచ్ ఎ కైండ్ ఆఫ్ టూల్ దట్ రియలీ accelerates ద లెర్నింగ్ క్యాపబిలిటీ ఆఫ్ ద స్టూడెంట్. మీరు ఏమి చేయకండి, నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు ఏమి చేయకండి, ఒక వారం నెల రోజులు ఓన్లీ స్టోరీ టెల్లింగే చేయించండి. అద్భుతమైనటువంటి మార్పులు మీరు గమనించవచ్చు. మీరు అసలు ఇమాజిన్ కూడా చేయలేరు. అంటే పిల్లవాడిలో కంప్లీట్గా వాడు లాంగ్వేజ్ని మాట్లాడటము, లాంగ్వేజ్ని గుర్తుపట్టడము, రకరకాల పదాన్ని ప్రయోగించడము, ఒక కాన్ఫిడెంట్ స్పీకర్గా మారడం, ఇవన్నీ కూడా మీరు గుర్తిస్తారు. ఒక్క స్టోరీ టెల్లింగ్ ద్వారా ఇవన్నీ సాధ్యమైంది. అండ్ స్టోరీ టెల్లింగ్ అనేది ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి. అంటే మనము ఏదో కథని చదవడం కాదు, కథని చెప్పడం అన్నది ఒక కళ. ఆ కథను ఆ రకంగా చెప్పడం ద్వారా పిల్లవాళ్ళు ఆసక్తిని కలిగించి తద్వారా వాడు కూడా ఒక మంచి స్టోరీ టెల్లర్ కాగలుగుతాడు. ఇప్పుడున్నటువంటి ఈ సమాజంలో ఇంకోటి స్కిట్ అండ్ డ్రామా, మీరు స్కిట్ డ్రామాలు కూడా వేయించండి, చక్కగా పిల్లవాడికి ఆసక్తికరంగా ఉంటుంది. నేను చాలా స్కూళ్ళల్లో ఈ స్కిట్స్ అండ్ డ్రామాస్ వేయడం నేను చూస్తూ ఉన్నాను. ఫలితంగా ప్రాథమిక స్థాయిలో అద్భుతంగా పిల్లలు తయారవుతారు. ఇక్కడ ఒక పాయింట్, ప్లీజ్ నోట్ దిస్. ప్రస్తుతం మనకి డిస్ట్రాక్షన్స్ ఎక్కువగా ఉన్నాయి. మొబైల్ ఫోన్ కావచ్చు, టీవీ కావచ్చు, ల్యాప్టాప్లు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏ రకంగా తీసుకున్నా కూడా స్క్రీన్ టైం అనేది విపరీతంగా పెరగడం ద్వారా అసలు మనిషి యొక్క మేధో వికాసం అనేది ఒక రకంగా దెబ్బతిన్నది. ఒక విషయం కంప్లీట్‌గా కుంటుపడిపోయి ఒక ఇంకా అభివృద్ధి ముందుకు వెళ్ళని స్థితిలో ఉన్నది. ఇదొకమైనటువంటి విపరీతమైనటువంటి పరిస్థితి ప్రస్తుతం భారతదేశంలో, అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ వాక్యూమ్‌ని ఫిల్ చేయడానికి మనం ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంచుకున్నటువంటి మార్గం ఏంటంటే రీడింగ్. మీరు రీడింగ్ చేసినట్లయితే, రీడింగ్ చేయించినట్లయితే, అసలు మనమే రీడింగ్ టేకప్ చేసినట్లయితే మన మెదడులో ఎలాంటి మార్పులొస్తాయి అన్నది ఒక వారం మీరు చేసి చూడండి. డెఫినెట్‌గా మీకు అర్థమవుతుంది. సో, ఇట్లా నేను ఈ 6 సజెస్టివ్ యాక్టివిటీస్ నేను మీకు ముందు ఉంచడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా కొన్ని ఇన్నోవేటివ్ కార్యక్రమాలు కూడా మీరు తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బడ్డీ రీడింగ్ సిస్టమ్. అంటే ఇక్కడ ఏం చేస్తాం, ఒక సీనియర్ స్టూడెంట్‌ని, జూనియర్ స్టూడెంట్‌కి అసైన్ చేస్తాం. అంటే ఒక జూనియర్ స్టూడెంట్‌ని సీనియర్ స్టూడెంట్‌కి అసైన్ చేస్తాం. ఆ సీనియర్ స్టూడెంట్ వీడిని జూనియర్ స్టూడెంట్ తోటి మింగిల్ అయిపోయి వాడికి చదవడం అనేది నేర్పిస్తారు. తర్వాత ఇది బడ్డీ రీడింగ్ సిస్టమ్ లాగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీక్లీ బుక్ క్లబ్స్. వారం బుక్ క్లబ్ అంటే ఒక పుస్తకాన్ని ఇచ్చి ఆ పుస్తకాన్ని వారంలో వాళ్ళు చదివేటట్టుగా మనం చేయడం. ఓకే. అంతేకాకుండా వీలైతే యాహ్! వీలైతే ఒక చాప్టర్, ఒక స్టోరీని తీసుకొని ఆ చాప్టర్‌ని, ఆ స్టోరీని ఆ వారంలో పిల్లలందరూ చదవాలి. రోజు దానిపైన డిస్కషన్ చేయాలి. ఈ రకంగా వీక్లీ బుక్ క్లబ్‌ని మనం పెట్టుకోవచ్చు. తర్వాత రీడింగ్ ఛాలెంజెస్. ఇది చేసి చూడండి. మనం ఏదో రొటీన్‌గా పిల్లల్ని చదివిపిస్తున్నాము. యెస్, ఛాలెంజెస్ ఉంటాయి. డైలీ టాస్క్ నేను చెప్పినంత ఈజీ అని నేను కూడా అనట్లేదు. రోజు వెళ్తారు, రోజు చూస్తుంటారు, రోజు సమస్యలు కనిపిస్తా ఉంటాయి.
కొత్తగా మీరేం ఆలోచన చేయలేని దశలో ఉంటారు. ఎందుకంటే రోజు ఇదే చూసి, చూసి, చూసి. ఒక్కసారి ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచన చేయండి. బాక్స్ బయటకొచ్చి ఆలోచన చేయండి. ఎక్కడ ఏం చేస్తే బాగుంటది? పిల్లవాడు చదవట్లేదు. వాడిని చదవడానికి ఒక కాంపిటీషన్ పెట్టండి. రీడింగ్ ఛాలెంజెస్ ఇవ్వండి. వీక్లీ ఛాలెంజెస్ ఇవ్వండి. యెస్, ఇది చదవాలిరా ఈ వారం. చదివిన వాళ్ళకి స్టార్ ఇస్తాను. ఈ స్మైలీ ఇస్తాను. ఈ బిరుదు ఇస్తాను. ఇవ్వండి. అప్రిషియేట్ చేయండి. పిల్లల్లో డెఫినెట్‌గా మార్పనేది మనకు కనిపిస్తా ఉంటది. చిన్న చిన్న రివార్డ్స్ ఇవ్వడం ద్వారా. డిస్‌ప్లే బోర్డ్‌లో ఈ వారం స్టార్ రీడర్ అని చెప్పేసి పెద్దగా రాసి ఆ అబ్బాయి పేరు పెద్దగా రాయండి. చాలా మార్పు తీసుకొస్తుంది. ఈ రకమైన యాక్టివిటీ చేయడం ద్వారా. తర్వాత ఇంటరాక్టివ్ చాట్స్ అసలు ఫీల్డ్‌లో పరిస్థితి చూసినట్లయితే చాలా చోట్ల అసలు టీఎల్ఎం అనేది వాడట్లేదండి. బట్ ఇట్ ఈస్ ప్రూవ్డ్. మీరు ఎంత చెప్పినా వేస్ట్ అండి. మీకు గొంతు నొప్పి. టీఎల్ఎం తీసుకెళ్ళండి. కొంత టైం తీసుకోండి. అక్కడ ఏ టీఎల్ఎం బాగుంటుంది? టీఎల్ఎం తీసుకెళ్ళండి. డెఫినిట్‌గా చాలా మార్పు ఉంటుంది. సో, ఇక్కడ నేను ఇంటరాక్టివ్ చార్ట్స్ అన్నాను. మంచి మంచి కలర్స్ తోటి కలర్‌ఫుల్ చార్ట్స్ చేయండి. తగిలించండి. లేదా పిల్లవాళ్ళతో చేయించండి. కలర్‌ఫుల్ చార్ట్స్ ఆటోమేటిక్‌గా అక్కడ పిల్లవాడికి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పిల్లవాళ్ళు చదువుతారు. కొలాబరేటివ్ రీడింగ్ చేస్తారు. పెయిర్డ్ రీడింగ్ చేస్తారు. వొకాబులరీ మంచి మంచి ఈడియమ్స్, ఫ్రేజెస్ ఇవన్నీ కూడా మీరు వాడికి ప్రెజెంట్ చేయొచ్చండి. సో, ఇదొక అంశం మనం ఆలోచన చేయాలి. తర్వాత పేరెంట్ పార్టిసిపేషన్ ఇది ఇంకొక సజెస్టివ్ యాక్టివిటీ. ఇది క్రియేటివ్ యాక్టివిటీ. ఎంకరేజ్ పేరెంట్స్ టు పార్టిసిపేట్ బై రీడింగ్ టు దేర్ చిల్డ్రన్ ఎట్ హోమ్. పేరెంట్స్‌ని ఎంకరేజ్ చేయండి. పిల్లవాడికి ఆ పేరెంట్ చదివి వినిపించాలి ఇంటి దగ్గర. అలా మీరు ఎంకరేజ్ చేయండి. అట్లా చదివి వినిపించిన పేరెంట్‌కి పిలిచి ఒక చిన్న ఫెసిలిటేషన్ చేయండి. అసలు ఫెలిసిటేషన్ చేయండి. తర్వాత లేదా 4 మంచి మాటలు అందరి ముందు మాట్లాడండి. ఆటోమేటిక్‌గా ఆ పేరెంటు మ మనకి ఫ్యాన్ అవుతాడు. ఆ పేరెంట్ ద్వారా ఇంకో నలుగురు పేరెంట్స్ మోటివేట్ అవుతారు. లేదా ఈ ఈ చూసినటువంటి పిల్లలు వాళ్ళ పేరెంట్స్‌ని ఫోర్స్ చేస్తారు. సో, ఇవన్నీ గూడా మళ్ళీ వాట్సాప్ గ్రూప్‌లలో మీరు షేర్ చేసినట్లయితే ఆటోమేటిక్‌గా ఈ ప్రాక్టీసెస్ నలుగురికి తెలుస్తాయి. ఫలితంగా కొంత పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనకు కనిపిస్తా ఉంటుంది. సో, ఇట్లా పేరెంట్ పార్టిసిపేషన్‌ని పెంచండి. తర్వాత థీమాటిక్ రీడింగ్ వీక్స్. రీడింగ్ క్యాంపెయినే, రీడింగ్ ప్రోగ్రామే గాని ఇంకో డిఫరెంట్ లెవెల్‌లో చేయడం. ఈ వారం ఓన్లీ దీని మీద చదవడం. ఇంకో వారం ఇంకో పర్టిక్యులర్ థీమ్ మీద చదవడం. ఇంకో వారం ఇంకో పర్టిక్యులర్ థీమ్ మీద చదవడం. ఇట్లా చేసినట్లయితే థీమాటిక్ రీడింగ్ ద్వారా కాన్సెప్ట్స్ అనేటివి బాగా పెరిగిపోతాయి. సో, ఇలాంటి కొన్ని ఆహ్, సజెస్టివ్ యాక్టివిటీస్‌ని నేను ఇవ్వడం జరుగుతా ఉంది. అదే రకంగా రికగ్నిషన్ ప్రోగ్రామ్స్ మనం ఎన్ని చేసినా గూడా ప్రాపర్ రికగ్నిషన్ లేకపోతే పిల్లవాడికి మోటివ్ ఉండదు చదువుకోవడానికి గాని, దేనికి గాని. ఎందుకంటే వాడికి డిస్ట్రాక్షన్స్ ఎక్కువున్నాయి గాబట్టి, ఆ డిస్ట్రాక్షన్స్‌ని తప్పించడానికి మనము ఫ్రీక్వెంట్ అప్రిషియేషన్స్ అటు పిల్లవాడిని గాని, స్టూడెంట్‌ని గాని, పేరెంట్‌ని గాని, ఈవెన్ టీచర్స్‌నైనా సరే మనం అప్రిషియేట్ చేసినట్లయితే డెఫినిట్‌గా పాజిటివ్ ఇంపాక్ట్ అనేది మనకు. సో, ఇవన్నీ చేస్తున్న తరుణంలో మనం చేస్తున్న యాక్టివిటీస్ ఏంది? దాని పర్పస్ ఏంది? ఆ పర్పస్ నెరవేరిందా లేదా? నెరవేరితే ఎంత మేరకు నెరవేరింది? నెరవేరకపోతే ఎక్కడ నెరవేరలేదు? ఎందుకు నెరవేరలేదు? ఏం గ్యాప్స్ ఉన్నాయని ఒక అనాలిసిస్ అనేది ఫ్రమ్ టైమ్ టు టైమ్ జరగాలి. ఫ్రమ్ టైమ్ టు టైమ్ అంటే ప్రతి వారం చెయ్యాలి. ప్రతి 15 రోజులకోసారి చేయాలి. ప్రతి నెల చెయ్యాలి. చేస్తే అసలు మనం చేస్తున్న పని వల్ల ఎలాంటి లాభం జరుగుతా ఉంది? ఎలాంటి లాభం జరగట్లేదు? మరి దీన్ని ఏ రకంగా చేయొచ్చు? ఇట్లా మనకు క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఇలాంటి కాంప్లెక్స్ మీటింగ్‌లలో మీరు ఇలాంటి విషయాన్ని చర్చించి, ఇది చేస్తున్నాము, ఇది జరగట్లేదు. దీన్ని ఇంకో రకంగా ఏ రకంగా చేయొచ్చు? మీ స్కూల్‌లో అయితే ఎట్లా చేస్తారు?
మరి మీ స్కూల్లో ఒక పిల్లవాడు ఈ రకంగా ఉన్నాడు. వానికి ఏం చేస్తున్నారు మీరు? నా స్కూల్‌లో నేను ఇది చేస్తున్నాను. ఇట్లా ఒక షేరింగ్ ఆఫ్ ఐడియాస్ జరిగినట్లయితే కాంప్లెక్స్ మీటింగ్‌లలో ఖచ్చితంగా ఒక మంచి ఇదైతే ఉంటుందండి. మంచి రిజల్ట్ అయితే మనకి కనిపిస్తా ఉంటుంది. ఓకే. ఈ రకంగా స్కూలు హెడ్ స్థాయిలో ఉన్న వ్యక్తి లేదా సింగిల్ టీచర్ ఉండొచ్చు, డబుల్ టీచర్ ఉండొచ్చు లేదా 11 హెడ్ మాస్టర్ ఉండొచ్చు. See, mere going to the office, mere going to the school is not our job. ఆ జాబ్‌ని ఎంత ప్రొఫెషనల్‌గా మనం డిశ్చార్జ్ చేస్తున్నామన్నది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అంశం అవుతుంది. సో, ఇట్లా మనం ఆహ్, నేను మా వైపు నుండి కొన్ని సజెస్టివ్ యాక్టివిటీస్ మనం ఇవ్వడం జరుగుతుంది. మీరు వీలైతే వీక్లీ ప్రోగ్రెస్ కార్డ్‌లు గూడా ఇవ్వండి. ఆహ్, మంత్లీ ఫీడ్‌బ్యాక్ సెషన్స్ పెట్టుకోండి. తర్వాత ఫ్రమ్ టైమ్ టు టైమ్ షోకేస్ చేస్తూ ఉండండి మీ పిల్లవాళ్ళ అచీవ్‌మెంట్‌ని. ఒక చిన్న ఈవెంట్ చేయాలి. కమ్యూనిటీలోని పార్టిసిపెంట్స్‌ని పిలవాలి, పేరెంట్స్‌ని పిలవాలి. ఒక చిన్న షోకేస్ ఈవెంట్ చేయాలి. ఇట్లా చేసినట్లయితే డెఫినిట్‌గా మనకి పాజిటివ్ సైన్స్ అయితే వస్తాయి. వొకాబులరీ పెరుగుతుంది, కాంప్రహెన్షన్ పెరుగుతుంది, పిల్లల్లో కాన్ఫిడెన్స్ వస్తుంది, రీడింగ్ హ్యాబిట్ అనేది వస్తుంది. మొత్తానికి మంచి పాజిటివ్ రిజల్ట్స్ అయితే మనకి కనిపిస్తా ఉంటాయి. ఇంకా టెక్నాలజీని వాడుకోండి. పిల్లవాడికి ఏ ఏం చెప్తున్నాం అన్నది కాదు, ఎంత జాయ్‌ఫుల్‌గా వాడు నేర్చుకుంటున్నా అన్నది చాలా ఇంపార్టెంటు. ఈ జాయ్‌ఫుల్ లెర్నింగ్ మీద కూడా ఈరోజు కాంప్లెక్స్‌లో చివరి సెషన్ అనేది మనకుంది. యూ డిస్కస్ అందరూ కలిసి డిస్కస్ చేయండి. ఎలా జాయ్‌ఫుల్ లెర్నింగ్ సాధ్యమవుతది అని చెప్పేసి. ఇఫ్ యూ హావ్ ఎ సిస్టమ్ ఏదో ప్యానెల్ ఉంది లేదా మీ దగ్గర మొబైల్ ఉంది. రీడ్ ఎలాంగ్ అనే యాప్ ఉంది. ఐ గాట్ టు నో దట్ కొంతమంది టీచర్స్ ఈ రీడ్ ఎలాంగ్ అనే యాప్‌ని వాడుకుంటూ పిల్లలతో చదివిపిస్తున్నారట. నాకు కొంతమంది టీచర్స్ చెప్పడం జరిగింది. అద్భుతంగా నేను ఫీల్ అయ్యాను. కానీ ఇది చాలా మందికి తెలీదు. తర్వాత ఆహ్, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆహ్, లంచ్ బ్రేక్‌లలో ఒక స్పీచ్‌ని వినిపిస్తూ ఉండడం. రోజు వినిపిస్తూనే ఉంటా. ఒక న్యూస్ ఆన్ ఎయిర్ న్యూస్ వినిపించడం. ఇట్లా మనం ఒక క్యాంపెయిన్ మోడ్‌లో చేసినట్లయితే డెఫినిట్‌గా మంచి పాజిటివ్ సైన్స్ అయితే మనకి కనిపిస్తాయండి. దాంట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. యూ బెటర్ మీరింకా కేస్ స్టడీ చేయండి. ఏం చేస్తే బాగుంటదన్న ఆలోచన చేయండి. మొత్తానికైతే బై ది ఎండ్ లైన్ మన జిల్లా అంతట కూడా రీడింగ్ అనే ఒక్క కాంపిటెన్సీని మనం అచీవ్ చేసినట్లయితే జిల్లా ముఖ చిత్రం నిజంగా మారిపోతుంది. జిల్లా ముఖ చిత్రం మారాలని లేదా సిద్దిపేట టాప్‌లో ఉండాలని ఆరాటం కాదు. నిజంగా మన పిల్లలు ఒకటి నేర్చుకున్నట్లయితే వాడిలో కలిగే కాన్ఫిడెన్స్ తద్వారా వాడు నెక్స్ట్ లెవెల్‌లో వాడు చేసే పనులనేటివి నేను చెప్పేదేం లేదు. డెఫినిట్‌గా మంచి పాజిటివ్ సైన్స్ అయితే మనకి ఉంటాయండి. సో, ఈ రకంగా మీరు కొంత టార్గెట్ ఓరియెంటెడ్‌గా మీరింకా ఈ సెషన్ తర్వాత డెఫినిట్‌గా మీరు డిస్కస్ చేయండి. ఏ రకంగా మనం ఈ రీడింగ్ క్యాంపెయిన్‌ని ముందుకు తీసుకెళ్తాము. పిల్లవాళ్ళని 100% లీడర్స్‌గా తయారు చేస్తామన్నది ఆలోచన చేయండి. ఆహ్, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. జిల్లా విద్యాశాఖ పక్షాన ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే కూడా మీరు మాకు పంపించొచ్చు. పంపించండి. వి విల్ ట్రై టు incorporate all, I mean, we will try to take your suggestions and we will try to incorporate in our future activities. కానీ ఒక ప్యాషన్‌తో మనం టీచింగ్ చేయాలి. ఒక టార్గెట్ ఓరియెంటెడ్‌గా చేయాలి. మన మీదున్నటువంటి కర్తవ్యం అది, బాధ్యత అది. మన కర్తవ్యం అది. ఏదో వస్తున్నాము, పోతున్నాము అన్నట్టు కాకుండా, పలానా టీచర్ ఎవరో చేస్తున్నారు, ఆళ్ళు చేస్తారులే మేము అని కాకుండా, స్కూల్ అంటే ఒక యూనిట్‌గా ఉండాలి. ఆ స్కూల్‌లో ఉన్న వాళ్ళందరూ ఒక యూనిట్‌గా పనిచేసినట్లయితే డెఫినిట్‌గా పాజిటివ్ సైన్స్ అయితే మనకి ఉంటాయండి. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఒక ప్రొఫెషనల్‌గా మీరు వ్యక్తిగతంగా మీ భాషని శుద్ధి చేసుకోవడం, మంచి భాషని వాడండి.
పిల్లవాళ్ళలో జంక్ ఫుడ్ లక్షణాన్ని మాన్పించండి. పిల్లవాళ్ళకి నీట్‌నెస్ గురించి చెప్పండి. వ్యక్తిగతంగా చొరవ తీసుకొని మీ వర్క్ స్పేస్‌ని, మీ స్కూల్‌ని నీట్‌గా, అద్భుతంగా తయారు చేసుకోండి. అదొక సింగిల్ రూమ్ స్కూలే కావచ్చు, 2 రూమ్‌లుండొచ్చు, 4, 5 రూమ్‌లుండొచ్చు, ప్రహరీ గోడ ఉండొచ్చు. సో, యూ జస్ట్ మేక్ యువర్ స్కూల్ లుక్ మోర్ బ్యూటిఫుల్. దానికి మీరేం చేస్తారో చేయండి. చాలా చోట్ల నేను చూస్తున్నాను. యూనిఫార్మ్స్, స్పోర్ట్స్ గేర్, టై బెల్ట్స్ ఇవన్నీ మీరు ఫాలో అవుతున్నారు. సో, అంతకు మించి ఇంకా గూడా మీరు చేయగలిగితే అంటే వ్యక్తిగతంగా మీరు కొంచెం మనసు పెడితే నేనిప్పుడు ఈ సమావేశాలలో చెప్పాలని అనుకోవట్లేదు. కానీ దేర్ ఆర్ సమ్ స్కూల్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విచ్ ఆర్ రియల్లీ డూయింగ్ గుడ్ ప్రాక్టీసెస్. అక్కడున్న హెడ్ మాస్టర్సా లేదా టీచర్సా ఆ సెటప్ అట్లయిందో మరి వాళ్ళు చక్కటి ప్రాక్టీసెస్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూలింగ్ సిస్టమ్ మీద ఒక నమ్మకాన్ని ప్రజల్లో నెలకొల్పుతున్నారు. సో, ఇలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాక్టీసెస్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. నీకు ఒక్క పిల్లవాడు ఉన్నా పర్వాలేదు. యెస్ చెప్పండి. రేపు ఇంకో పిల్లవాడు వస్తారు ఆటోమేటిక్‌గా. సో, ఈ ఉన్నతమైన లక్ష్యంతో మనందరం పని జేయాలని ఆశిస్తూ, ఒక పాజిటివ్‌గా తీసుకుందాం. నేను తక్కువ చెప్పుండొచ్చు, లేదా ఎక్కువ గూడా చెప్పుండొచ్చు. మీకు నాకన్నా ఎక్కువ విషయాలు తెలిసుండొచ్చు. మొత్తానికి ఒక పాజిటివ్ స్పిరిట్‌లో మనం ఈ క్యాంపెయిన్‌ని ముందుకు తీసుకెళ్ళి, నెక్స్ట్ ఇయర్ కల్లా జూన్‌లోనే మనం బేస్ లైన్ పెట్టుకొని, మనకేదో ప్రభుత్వం ఉత్తర్వులు రావాల్సిన అవసరం లేదు. జూన్‌లో బేస్ లైన్ పెట్టుకుంటాం. మన కార్యాచరణ రూపొందించుకుంటాం. దట్స్ ఇట్. మన జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల ముఖ చిత్రాన్ని మనం కాస్త మార్చే ప్రయత్నం చేద్దాం. టీచర్ అంటే ఒక గ్లామరస్ పోస్ట్, ఒక అద్భుతమైన పోస్ట్. టీచర్‌కున్న విలువను మళ్ళీ మనం బ్యాక్ తీసుకొద్దాం. నిజానికి చక్కగా చెప్పే టీచర్లకి ఉన్న పాపులారిటీ నేను చెప్పాల్సింది లేదు. చాలా పాపులారిటీ ఉంటుంది. పిల్లల్లో మనం నిత్యం జీవించి ఉంటాం. సో, ఈ మంచి ఉద్దేశ్యంతోటి మా యొక్క లక్ష్యాన్ని, మా యొక్క సంకల్పాన్ని మీ అందరు మీ సంకల్పంగా భావించి, ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ, మరి నేను ఈ సెషన్‌ని ముగిస్తున్నాను. థాంక్ యూ ఆల్.